హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్క్రిప్టెడ్ టాక్స్ విత్ సత్య. ఈరోజు మన ముందున్నారు ఎల్వి శ్రీరామ్ గారు. సో లెట్స్ బిగిన్ ద షో. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. ఈ మధ్య మీరు అంత యాక్టివ్గా సినిమాల్లో కనిపించట్లేదు. ఏదైనా బిజీగా ఉన్నారా ఎక్కడైనా, లేకపోతే ట్రిప్స్కి అలా వెళ్తున్నారా? యాక్టివ్గా సినిమాల్లో లేనా, బయట కూడా లేనా? ఫేస్ డల్గా ఉందా? అంటే బయట మీరు యాక్టివ్గానే ఉన్నారు, బట్ అమ్మాయి సినిమాల్లో నా చేతిలో లేదు. నా బయటది అసలు నా లైఫ్లో నేను యాక్టివ్గా ఉన్నానా లేనా అనేది నాకు ఛాలెంజ్. నేను ఫుల్ యాక్టివ్గా ఉన్నాను. నా పనులు నేను చేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నాను. సినిమాలు ఎందుకు లేనా మరి నాకు తెలియదు. ఈ మధ్య హార్ట్స్ ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్లో మీరు అవన్నీ చేస్తున్నారు. సడన్గా మూవీస్ నుంచి అటువైపు ఎందుకు? ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా సార్? సడన్గా ఏం లేదు. ఓవర్ ఎ పీరియడ్. ఒక ఒక లేడీ క్యారింగ్ అంటే 9 నెలలకి కదా ఇది డెలివరీ అవుతుంది. అలాగే నేను కూడా ఓ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వద్దు వద్దు అనుకున్న తర్వాత అంత టైం అయిన తర్వాతే నేను స్లోగా ఇటు టర్న్ అయ్యాను. అంటే ఒకలా ఉన్న తర్వాత ఇంకొకలా ఉండడం ఇష్టం లేక మరోలా ఉన్నాను అంతే. ఇప్పుడు మీరు చేసిన పాత్రలు కొన్ని కామెడీగా, కొన్ని ఎమోషనల్, ఇలా చాలా ఉన్నాయి. అలాగా మీకు ఏ పాత్ర చాలా ఇష్టం? ఎమోషనల్గానా లేకపోతే కామెడీనా ఎక్కువ? రెండు ఇష్టమే నాకు. కామెడీని కామెడీగా ఎంజాయ్ చేస్తాను, ఎమోషన్గా చేస్తాను. రెండిట్లో ప్రావీణ్యం లేకపోయినా ప్రవేశం అయితే ఉంది. రెండు కలిపి ఉన్న క్యారెక్టర్ అయితే ఇంకా నాకు ఫుల్ మీల్ తిన్నట్టు ఉంటుంది. ఎంజాయ్ చేస్తాను. కష్టం ఏదనిపిస్తుంది? కామెడీ చేయడం కష్టం అనిపిస్తుందా? ఎమోషనల్ కష్టం అనిపిస్తుందా మీకు? అలా అని కాదు, అంటే నా వరకు నాకు రెండు కష్టమే, రెండు సులభమే. ఎందుకంటే నేను రెండు చేస్తూ వచ్చాను కాబట్టి, రెండు ఈక్వల్గా ఎంజాయ్ చేస్తాను కాబట్టి. అంటే కొందరు కామెడీనే అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళకి ఎమోషన్ చేయడం కష్టం అవుతుంది. కొందరు ఎమోషనల్గానే చేసేవాడికి కామెడీ కష్టం అవుతుంది. ప్యారలల్గా రెండు చేస్తున్నప్పుడు ఏదొచ్చినా అబ్బా మళ్ళీ ఓ మంచి కామెడీ క్యారెక్టర్ వచ్చింది అనుకుంటాం. ఆ కామెడీ ఎక్కువైపోతే అబ్బా మళ్ళీ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ ఒకటి వచ్చింది అనుకుంటాం. అలా ఈక్వల్గా వెళ్ళిపోతుంటే రెండు మిక్స్ అయిన క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని ఎంటర్టైనింగ్గా ఉండి 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 చివరిలో ఎమోషనల్ అవుతుంది. అలాంటి క్యారెక్టర్లు అల్టిమేట్. అలాంటివి ఉంటే అది గొప్ప పాత్ర కింద లెక్క నా వరకు. ఇప్పటి వరకు మీరు చాలా మూవీస్లో చాలా క్యారెక్టర్స్ ప్లే చేశారు. వీటన్నిటిలో మీ ఫేవరెట్ ఏదైనా ఒకటి హార్ట్ టచింగ్, ఇది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది అన్న పాత్ర అలా? నాకన్నీ గుర్తుంటాయి. ప్రజలకు గుర్తున్నది మాత్రం రెండు సినిమాలు. చాలా బాగుంది కామెడీ, అమ్మ ఒకటో తారీఖు ఎమోషన్. అది ఎందుకు వాళ్ళకి నేను 500 సినిమాలు చేసినా రెండే ఎందుకు గుర్తుకున్నాయి? అవి అల్టిమేట్ రెండు. కామెడీలో కామెడీ అల్టిమేట్, ఎమోషన్లో ఎమోషన్ అల్టిమేట్. మిగతా వాటిలో ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, కానీ అంత హై వోల్టేజ్లో ఉండదు. అవి ఎగ్జాంపులరీగా ఉండిపోయాయి కాబట్టి అది ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. మిగతావన్నిట్లో దాంట్లో కామెడీ ఎక్కువ ఉండొచ్చు, దాంట్లో ఎమోషన్ ఎక్కువ ఉండొచ్చు, దాంట్లో అది ఇది మిక్స్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా కూడా టు సమ్ ఎక్స్టెంటే ఉంటాయి. అది కొంచెం ఇంకా ఎగ్జాంపులరీగా చెప్పుకునే కామెడీకి అల్టిమేట్గా ఏముంది నేను చేసిన దాంట్లో చాలా బాగుంది. ఒక కొత్త కామెడీని ఇన్వెంట్ చేసినట్టుగా తయారు చేసుకొని, నేను ఒక రైటర్ని కాబట్టి ఇంతమందికి డైలాగ్స్ రాస్తున్నాను, ఇంతమంది కమెడియన్స్కి రాస్తున్నాను. నేను కూడా ఎంట్రీ ఇవ్వాలంటే వీళ్ళందరూ చెయ్యని కామెడీ నేను ఏం చెయ్యొచ్చు. అలాగొకటి ఎక్కడో మదనం జరిగి ఉంటుంది నా మైండ్లో, ఎప్పుడో వెయ్యాలి అవసరం వచ్చినప్పుడు అని. అలా వచ్చింది, చేశాను. అది లక్కీగా పాస్ అయ్యాను. నేను కూడా స్ట్రీమ్లోకి వచ్చాను, మెయిన్ స్ట్రీమ్లోకి. అలా కొంతకాలం ఎస్ ఇట్స్ మై టైం అన్నట్టుగా నేను ఎంజాయ్ చేయగలిగాను. తర్వాత ఎప్పుడు వెళ్ళకాలం
యాక్టర్ అయిన మరుసటి రోజు నుంచి చచ్చిపోయేదాకా ఒకటే చేసాడు అనుకో, అప్పుడు అది ఇట్స్ నాట్ ఏ గ్రోత్. హ్మ్. పుట్టినప్పుడు చేసాడు కదా, అప్పటి నుంచి అదే చేస్తున్నాడు ఏంటి అన్నట్టు ఉంటుంది. హ్మ్. ఉమ్, నడక నేర్చుకోవాలి, స్పీడ్ వాక్ నేర్చుకోవాలి, బ్రిస్క్ వాక్ నేర్చుకోవాలి, జాగింగ్ నేర్చుకోవాలి, రన్నింగ్ నేర్చుకోవాలి, మళ్ళీ రివర్స్ రావాలి, జాగింగ్కి రావాలి, మళ్ళీ స్లో వాక్కి రావాలి, మళ్ళీ అలా 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 చూసుకుంటూ దారి చూసుకుంటూ అలా నడవాలి, కర్ర సాయంతో నడవాలి. ఇవన్నీ ఉన్నప్పుడే లైఫ్. హ్మ్. ఇందులో ఏది మిస్ అయినా అదేదో రొటీన్గా ఉంటుంది. అలాగే నడుస్తున్నాం అనుకోండి ఒక రోబోట్ లాగా, ఏంటి దానివల్ల? హ్మ్. అది లైఫ్ పర్పస్ కూడా అది కాదు. ఎందుకు ఇన్ని పెట్టాడు, ఇన్ని వేరియేషన్స్ పెట్టాడు మనిషి జీవితంలో? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక సంవత్సరంలోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఋతువులు. ఒక్కొక్క అవును. ఋతువు ఒక్కొక్కలా ఉంటుంది, దాని స్పెషాలిటీ దానికి ఉంటుంది. ఇప్పుడు మామిడి పండు సమ్మర్లోనే పండుతుంది, జామ పండు వర్షాకాలంలోనే పండుతుంది. అట్లా ఎందుకు పెట్టాడు? హ్మ్. సీజనల్ అవన్నీ అన్నట్లు. ఇట్లా సీజనల్గా మనిషి కూడా ఆ పీరియడ్స్లో అట్లాగే బిహేవ్ చేయాలి. హ్మ్. అంటే ఓల్డ్ అయ్యాక యాక్టివ్గా ఉండొచ్చు, ఉమ్, కానీ యంగ్గా ఉన్నప్పుడు ఓల్డ్గా ఉండకూడదు. ఇప్పుడు హ్మ్. నాకు 25 ఇయర్స్ అనుకుందాం, నేను ఒక 80 ఏళ్ళవాడిగా ఉంటే ఏదో డిఫెక్టివ్గా అనిపిస్తుంది. అలాగే నేను 80 ఇయర్స్లో నేను 40 ఇయర్స్గా కనిపిస్తే డిఫెక్టివ్ కాదు. 80 ఇయర్స్ వచ్చిన ఎలా ఉన్నాడు రా వాడు స్ట్రాంగ్గా అంటారు తప్ప కుర్ర వేషాలు వేస్తున్నాడని అనుకోరు. అనుకున్నా కూడా ఆ మెజారిటీ తక్కువ ఉంటుంది. యాక్టివ్గా ఉన్నాడు వాడు అంటారు. హ్మ్. కానీ 25-30 ఇయర్స్కే ఇంకంత జుట్టు నెరిసిపోయి వాడు భావాలే అసలు వాడు ఒక ఏదో డిస్టర్బ్ అయిపోయినట్టుగా, లైఫ్ మీద పెద్ద టేస్ట్ లేనట్టుగా, తెల్లారి లేస్తే ఏం చేయాలి, రోజు జీవితం ఏంటి ఎలా అయిపోయిందంటే అది కూడా కరెక్ట్ లైఫ్ కాదు. హ్మ్. సో యాక్టివ్గా యాక్టివిటీతో ఉండాలనేది చచ్చిపోయే వరకు అది కామన్గా ఉండాలి. హ్మ్. ఏం యాక్టివ్గా అంటే మళ్ళీ డిఫర్స్. హ్మ్. 20 ఏళ్లలో ఎలా ఉన్నానో అలా 60 ఏళ్లలో ఉండలేను. కానీ ఆ వయసుకి తగ్గట్టు అక్కడ యాక్టివ్గా ఉన్నాడు, ఈ వయసుకి తగ్గట్టు ఇక్కడ యాక్టివ్గా ఉన్నాడు అనేది రీజనబుల్, హెల్తీ. హ్మ్. ఇప్పుడు మీరు రైటర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, యాక్టర్‌గా ఇవన్నీ చేశారు కదా! సో, ఈ వీటిల్లో మీకు ఏది బాగా ఇది నా కేటగిరీ, ఇందులో అయితే నేను చాలా చేయగలను అని ఏదైనా ఒక స్పెసిఫిక్ కేటగిరీ అలా చూజ్ చేసుకున్నారా? అంటే ఏదైనా ఒక ప్రొడక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రొడక్ట్ తయారవుతున్నప్పుడు దాంట్లోంచి కొన్ని బై ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి హ్మ్. కదా! ఇప్పుడు ఏదో చేస్తున్నారు, అందులో కొంత వేస్టేజ్ ఉంది. ఈ వేస్టేజ్తో బై ప్రోడక్ట్ ఇంకోటి చేస్తాడు, లేకపోతే ఇంకోటి ఎడిషనల్గా ఏదో వచ్చింది మంచిది, దాంట్లోంచి ఇంకోటి చేస్తాడు. బేసిక్గా ఒకటి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు రామోజీరావు గారు ఒక పేపర్ పెట్టారు. పేపర్ పెట్టేదే తర్వాత టీవీ ఎందుకు పెట్టారు? టీవీ పెట్టిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ ఎందుకు పెట్టారు? ఇవన్నీ గ్రోతే తప్ప అవేం సైడ్ ట్రాక్ కాదు కదా. హ్మ్. ఒక దాంట్లోంచి ఒకటి పుట్టుకొచ్చాయి కదా, డెవలప్మెంట్స్ ఇంకా ఒక చెట్టు ఇలాగ మొక్క చెట్టు అలా విస్తరించడం అనేది అది హ్మ్. బ్యాడ్ కాదు కదా, గుడ్డే కదా. చివరికి వృక్షం అంటే మొక్క వృక్షం అవ్వాలంటే ప్రాసెస్ అదే కదా. హ్మ్. అలాగ నువ్వు నేను ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను కదా అని అప్పుడు ప్రైమరీ స్కూల్లోనే ఉండం కదా, హై స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, యూనివర్సిటీకి వెళ్తాం, జాబ్కి వెళ్తాం, ప్రొఫెషన్కి వెళ్తాం. తర్వాత హ్మ్. మన నెక్స్ట్ జనరేషన్ మన వాళ్ళని చూసుకుంటాం. సో మెనీ ఫేజెస్ ఉంటాయి కదా, అవన్నీ ఫేస్ చేయాలి కదా. దట్ ఈస్ ది టేస్ట్ ఆఫ్ లైఫ్ కదా. హ్మ్. సో యెస్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కొన్ని అవసరాలకు చేస్తాం. అంటే ఇప్పుడు జనరల్గా నేను సినిమా వాడినండి, నాకు సినిమా తప్ప ఏం తెలియదు అంటారు. అది నేను కొంతవరకు ఒప్పుకుంటాను. హ్మ్. సినిమా తప్ప ఏం తెలియదు అనడానికి సినిమాలో ఎంత తెలుసు నీకు? సపోజ్ నేను రైటర్ని, రైటింగ్ ఒక్కటే తెలుసు అనుకోండి, హ్మ్. మరి రైటింగ్ లేనప్పుడు ఇంక అయిపోయావా నువ్వు? ఇంకేం చేయవా? పోనీ నేను యాక్టర్ని అనుకోండి, యాక్టర్గా నాకు ఛాన్సెస్ వచ్చినంతకాలం యాక్ట్ చేస్తాను, లేనప్పుడు మళ్ళీ డల్ అయిపోతాను అనుకుంటావా? హ్మ్. అలా కాదు కదా. ఇందులోంచి ఇంకేదో ఉండాలి. హ్మ్. అందుకనే అసలు ఇప్పుడు ఒక 10th క్లాస్ వరకు
సో మెనీ సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత బైఫర్కేషన్, తర్వాత ఇంకా హ్మ్. బైఫర్కేటెడ్. ఇవన్నీ ఎందుకున్నాయి? నీకు చిన్నప్పటి నుంచి నీకు 5, 6 ఆర్ట్ ఫార్మాట్స్ మీద నీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు. మా వాడు ఎందులో ఎక్స్పర్ట్, ఎందులో వాడికి ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎందులో ఎంకరేజ్ చేయాలని అబ్జర్వ్ చేస్తూ పోతారు కదా. హ్మ్. వాడికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అది ఎంకరేజ్ చేయడమే పేరెంట్స్ యొక్క బాధ్యత కదా. ఆ అబ్జర్వ్ చేస్తూ చేస్తూ అలాగే టీచరే స్కూల్ సిలబస్ అయినా అలాగే ఉంటుంది. ఇందులో 10th క్లాస్ వరకు వచ్చేటప్పుడు వాడు నెక్స్ట్ బైపీసీయా, ఎంపీసీయా, లేకపోతే ఇంకో ఎకనామిక్స్ ఏవో అవన్నీ అవుతారు. అందులో మళ్ళీ మాస్టరైజ్ అవ్వాలి కదా. హ్మ్. ఇవన్నీ ఎందుకంటే నీకు నువ్వు ఎందులో చివరి మాస్టర్ అవుతావో తెలియాలంటే ముందు ఇవన్నీ నీకు ప్రవేశం ఉండాలి, ప్రావీణ్యం లేకపోయినా. ప్రావీణ్యం ఎందులో ఉందో అది చివరికి తెలుస్తుంది. హ్మ్. సో ముందు అన్నీ నేర్చుకుంటే కొన్ని మనతో పాటు వస్తున్నాయి కదా. ఇప్పుడు నేను డ్యాన్స్ నేర్చుకున్నాను, నేను సింగింగ్ నేర్చుకున్నాను, నేను ప్లేయింగ్ నేర్చుకున్నాను, ఆ, నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇలా నాకు చిన్నప్పుడు అన్నిట్లో నేను యాక్టివ్గా ఉన్నాను అనుకోండి. హ్మ్. ఒక దాంట్లోంచి షిఫ్ట్ అవ్వడానికి నాకు ఇంకోటి ఉంది, నాకు ఆల్టర్నేటివ్. అవును. నేను చిన్నప్పుడు అది చేశానని ఇప్పుడు అది ముందుకు వస్తుంది మళ్ళీ. హ్మ్. కాలేజీలో స్కూల్లో ఎందుకు ఇన్ని కాంపిటీషన్స్ పెడతారు? ఆర్ట్ ఫార్మాట్స్లో మనం అనేక రకాల చాయిస్లు మనకు ఉండాలనే కదా. హ్మ్. ఇప్పుడు సినిమా ఫీల్డ్కి ఏదో హీరో అవుదామని వస్తాడు, అవ్వలేడు. లేకపోతే డైరెక్టర్ అవుదామని వస్తాడు, అవ్వలేడు. అయిపోయిందా లైఫ్? నువ్వు సినిమా ఫీల్డ్కి రావాలని నీవు తాపత్రయమా, నువ్వు ఫలానాది అవ్వాలని తాపత్రయమా? ఫలానాది అవ్వాలని అనుకుంటే అలా ఉండదు. రేపు పొద్దున్న మారిపోతాయి పరిస్థితులు. హ్మ్. అప్పుడు నువ్వు అంత అయిపోయిందా నీ లైఫ్ అక్కడితో? లేదు. లేదు, ఇది కాకపోతే అటు ఇప్పుడు ఒక చీమ ఒక చెట్టు మించి అలా ప్రయాణం చేస్తోంది. ముందు ఇలా ఎక్కింది, తర్వాత కొమ్మలు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా. హ్మ్. ఇటు వెళ్తే లైఫ్ ఒక టర్న్ తీసుకుంది, ఇటు వెళ్తే ఒకటి ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇలా వెళ్ళాలా, అలా వెళ్తే ఇక్కడ మంచి పండు దొరికింది, దొరకలేదు. హ్మ్. మళ్ళీ వెనకేసి ఇంకో బ్రాంచ్ ఎక్కడమో ఏదో చేయాలి తప్ప అది అక్కడి నుంచి దూకేస్తుందా, చచ్చిపోతుందా? ఏం చేయదు కదా. జర్నీ అయితే చేస్తుంది కదా. హ్మ్. అవును. సో అట్లా మనకి ఎప్పుడు చాయిస్లు ఉండాలి. అందుకని చిన్నప్పటి నుంచి ఒకే కళ కాదు, ఒకే ఆర్ట్ కాదు, ఒకే ప్రొఫెషన్ కాదు, ఎక్కువ చేయగలగాలి, ఎక్కువ. అందుకని ఇన్ని కాంపిటీషన్స్ పెడతారు. హ్మ్. ఇప్పుడంటే ఇంకా రెస్ట్రిక్ట్ అయిపోయింది, కానీ చిన్నప్పుడు ఎంత చాయిస్లు ఉండేది. ఒక ఊర్లో ఒక ఒక 30-40 కుల వృత్తులు ఉన్నాయంటే అందులో ఎందులోకైనా వెళ్ళడానికి మనకు చాయిస్ ఉండేలాగా మన సిస్టమ్ ఉండేది అట్లాగా. హ్మ్. ఇప్పుడు అదేం లేదు. ఒక గ్రౌండ్ కూడా ఉండదు. ఒక ఓన్లీ చదువు, డే అండ్ నైట్ చదువు 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 చదువు. ఆ చదువు ఏంటి? బిఈ ఆర్ బీటెక్, బిఈ ఆర్ బీటెక్. కొన్నాళ్ళు బిఈ మెడిసిన్, ఇంజనీరింగ్, ఇప్పుడు మెడిసిన్ కూడా తగ్గిపోయింది. ఓన్లీ ఇంజినీరింగ్. ఇంజనీరింగ్. ఎంతమంది ఇంజనీర్లు కావాలి? ఈ ఇంజనీర్లు అంతా ఏం చేయాలి? వీళ్ళు ఏం కనిపెట్టేయాలి? డ్యాములు కనిపెట్టేయాలా, లేకపోతే ఇంకేమైనా విమానాలు కనిపెట్టేయాలా? కనిపెట్టట్లేదు కదా అలాగా. మరి ఏమవుతోంది? అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయిపోతున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఇక్కడ నిన్నటిదాకా ఇక్కడ ఫెసిలిటీస్ లేవని అమెరికా వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు అమెరికా టాస్క్ అయిపోయింది తప్ప ఇంజనీరింగ్ టాస్క్ కాదు. హ్మ్. ఇంజనీరింగ్ ఎందుకోసం? అమెరికా వెళ్ళడం కోసం. మరి అమెరికా ఎందుకు ఉంది? మన వలస తీసుకోవడానిక? మనం ఎందుకున్నాం అమెరికాకి? ఇక్కడ చదువుకుని అమెరికా వెళ్ళిపోవడానిక? ఓకే, వెళ్ళిపోయాక మరి నిన్ను ఎవరు పంపారు అమెరికా? మీ పేరెంట్సే కదా. నేను ఎల్కేజీ దగ్గర నుంచి నిన్ను ట్రైన్ చేసి అలాగా బస్సు వచ్చేసింది, స్కూల్ బస్సు వచ్చేసింది, వెళ్ళిపోని డబ్బా ఇచ్చేసి, డ్రెస్ వేసేసి, లంచ్లో అది పెట్టాను, ఇది స్నాక్స్ పెట్టాను, చూడు తిను, అది బాగా చదువు. ఇవన్నీ ఎందుకు అంత హడావడి? వాళ్ళు ఇంకా బ్రష్ చేసుకోరు. విలేజెస్లో చూస్తే వాళ్ళు ఇంకా బ్రష్ నోట్లోనే పెట్టుకుని పిల్లల్ని పంపేసి బస్సు ఎక్కించేయడం వాళ్ళ టాస్క్. అప్పుడు మొదలవుతుంది వాళ్ళ దినచర్య. ఏమైనా పిల్లల్ని పంపించేసిన తర్వాత. ఎందుకు ఈ పరుగు? వాడు పెట్టట్లేదు, నువ్వు వాడిని పరిగెట్టిస్తున్నావు వెనకాల పొడిచి. వాడికి ఏం తెలియదు పాపం. కళ్ళకి గుడ్డ కట్టినట్టుగా కాన్వెంట్కి వెళ్ళమంటున్నారు. బస్సు వచ్చింది, బస్సులో పిల్లలు ఉంటున్నారు, మంచి డ్రెస్ చేసుకుని ఉంటున్నారు, వెళ్తున్నారు. వెళ్ళాక మొదలైంది ఇంకా శిక్ష. ఇక్కడ శిక్షణ కంటే శిక్ష మొదలవుతుంది. హోంవర్క్ చేసావా, స్టాండప్ ఆన్ ది బెంచ్, లేకపోతే గెట్అవుట్ ఫ్రమ్ ది క్లాస్. ఇవి వాళ్ళు ఒక టెర్రర్, ఒక భయానికి గురవుతున్నారు. ఒక టాస్క్ పెరిగిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎందుకు వెళ్ళాలో తెలియదు. అలా ట్రైన్ అప్ అయిపోయి ఇంకా వాళ్ళు
ఫిక్స్ అయిపోయారు, నేను అమెరికా వెళ్ళాలి అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు, వెళ్ళారు. ఇప్పుడు అమెరికా లేదు, అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చేసే పరిస్థితి కదా. ఇప్పుడు ఇప్పుడు 2 విభాగాలు, అమెరికా వెళ్ళొద్దు అనుకునే వాళ్ళు, వెళ్ళి వచ్చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు నడుస్తుంది అది కదా. వద్దురా బాబు అమెరికా ఆపాటి హైదరాబాద్లోనే ఉందనే ఒక వర్గం, ఇప్పుడు వెళ్ళి అక్కడ బాగోలేదని వెళ్ళి వచ్చేసిన వాళ్ళు. అందుకు నా దగ్గరికి ఎంతోమంది వస్తారు. వాళ్ళు ఏంటంటే, ఏంటి నీ రెజ్యూమ్ ఏంటంటే, నేను BE పాస్ అయ్యాను, అమెరికా వెళ్ళాను. వెళ్ళి ఎన్నాళ్ళు ఉన్నావు? 3 years ఉన్నాను. ఎప్పుడు వచ్చావు? ఎందుకు వచ్చేసావు? నా మైండ్ అక్కడ లేదు. మరి ఎక్కడుంది? ఇండియాలో ఉంది అన్నారు. నాకు సినిమా ఫీల్డ్లో ఉంది. సినిమా ఫీల్డ్ హాలీవుడ్ స్టార్ అవ్వలేడు కాబట్టి, హాలీవుడ్ డైరెక్టర్ అవ్వలేడు కాబట్టి అప్పుడు ఇండియా గొప్పతనం తెలిసింది. ఇండియాలో ఆంధ్ర లీడ్లో ఉంది అప్పుడు. ఇప్పుడు మనం తెలుగు సినిమా TFI మంచి రైజింగ్లో ఉంది కాబట్టి ఇది బెస్ట్. వరల్డ్లో అన్ని సినిమాల కంటే మన సినిమా బెస్ట్ అనేది అక్కడికి వెళ్ళి తెలుసుకుంటున్నారు, ఇక్కడ వెనక్కి రావాలని. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? కొందరు నా దగ్గరికి వస్తున్నారు. నేను TFI కాదురా బాబు, నేను కూడా అక్కడ సెలవు తీసుకుని లీవ్ పెట్టి ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాను. మీరు అక్కడికి వెళ్ళాలి, ఫిలిం నగర్ వెళ్ళాలి, ఇది జూబ్లీ హిల్స్, ఇది బంజారాస్ జూబ్లీ హిల్స్ బార్డర్, ఇది అన్నపూర్ణ స్టూడియో, ఇది అన్నీ తెలిసండి మాకు. మీ దగ్గర అయితే మీరు షార్ట్ ఫిల్మ్స్ ఇస్తారు కాబట్టి 24 క్రాఫ్ట్స్ని అక్కడ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్తే మాకు ఇంతే పని వస్తుంది, చాలామంది ఉంటారు కాబట్టి, పెద్ద పని కాబట్టి. ఇక్కడ అదే సినిమాని చిన్న ఫార్మాట్లో తీస్తారు కాబట్టి, ఎక్కువ క్రూ ఉండరు కాబట్టి, 3-4 అన్నీ చేసుకోవాలి కాబట్టి, ఆ 3-4 మేము ఒకళ్ళు ఉండొచ్చు. సినిమాని క్లోజ్ షాట్లో చూడొచ్చు, మేము నేర్చుకుని ఇది ఒక చిన్న ఐడెంటిటీగా విజిటింగ్ కార్డులో సంపాదించుకోవచ్చు. అప్పుడు మేము డైరెక్ట్ సినిమాకే వెళ్ళిపోవచ్చు. మీలాగా మేము ఒక నాటకాలు ఆడి సినిమా ఫీల్డ్కి వెళ్ళే అవకాశం మాకు లేదు. మాకు షార్ట్ ఫిల్మ్సే వన్ ఆఫ్ ది సోర్సెస్. అందుకని అలాంటి షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మీ దగ్గర మెలకువలు నేర్చుకోవాలి అని ఇలా రీజన్స్ చెప్తుంటారు. అంటే నీ ప్రయాణం ఎక్కడ, చిన్నప్పుడు మీ అమ్మ నాన్న లంచ్ బాక్స్ ఇచ్చి యూనిఫామ్ వేసి బస్సు ఎక్కించి పంపించి చివరికి ఎక్కడికి వచ్చావు? నువ్వు ఎల్బి శ్రీరామ్ దగ్గరికి వచ్చావు. మళ్ళీ ఇక్కడి నుంచి టాస్క్ రాజమౌళి దగ్గరికి వెళ్ళాలని కదా. ఇక్కడి నుంచి బాల్ కొడితే అక్కడికి వెళ్ళి చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి. అసలు అమెరికా ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే ఉంటే మళ్ళీ అంత ఛాలెంజ్ ఉండదు కదా. అంత కొంత దూరం వెళ్ళి ఏదో అలా చూసి కంపేర్ చేసుకోవాలి మనిషి. ఓహో ఇది కాదు, నేను రాంగ్గా వచ్చాను, రాంగ్ రూట్లో అని మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఎల్బి హార్ట్స్ ఫిలిం, హార్ట్స్ని హీ గాను ఆర్ట్స్ గాను డివైడ్ చేశారు. దానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ అలా ఏమైనా ఉందా? అది హీ ఆర్ట్ కాదమ్మా, HEARTలో ఏ హైలైట్ చేశాను అంటే, మధ్యలో ఉన్న ఏని పైకి పెట్టడం వల్ల హార్ట్ ఫిల్మ్స్ అనే చదవచ్చు, ఆర్ట్ ఫిల్మ్స్ అనే చదవచ్చు కదా. అవును కదా. హార్ట్లో ఆర్ట్ ఉందన్నమాట, ఆర్ట్ ఉన్న హార్ట్ ఇది. అలాంటి ఫిల్మ్స్ చేయాలి. అలాంటి ఫిల్మ్స్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఈ బీభత్సాలు, నరుకుళ్ళు, పాతి పెట్టడాలు ఇవి చేయకూడదు. అది నా హార్ట్ కాదు, అది చూడడం కూడా నాకు భయం. నేను మంచి చెప్పాలి, మంచి చూపించాలి ఎక్కడుందో. ఇంత పెద్ద ప్రపంచంలో మంచి కొంత చోటే ఉంది. ఏం మంచి ఉంది, అది ఎక్కడుంది, అది వెతికి పట్టుకొచ్చి ఇక్కడ నేను చెప్పగలగాలి. అది నా టాస్క్. ఇప్పటి వరకు మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్, లేకపోతే ఏదో ఒక మెసేజ్ గివింగ్ ఇలాంటివి చేశారు. అంటే దాని వెనకాల ఏదైనా ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందా, లేకపోతే మంచి చెప్దామనే ఉద్దేశంతో వచ్చిన కాన్సెప్ట్? మంచి చెప్పడానికి, మంచి చూపించి చెప్పడం. అంటే ఒకడు చిన్న స్కూలు, ఒక ప్రైమరీ స్కూల్లో 4 పిల్లలు వచ్చారు. అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చాలా నీట్గా ఉన్నారు, మిగతా 2 గలీజ్గా ఉన్నారు. అందరూ బాగా రావాలి, నీట్గా అనడానికి అక్కడ నీట్గా ఉన్న మనిషి కావాలి కదా. అలా రావాలమ్మా, చూడు వాళ్ళు ఎంత ఫ్రెష్గా ఉన్నారు, నువ్వు ఎంత గలీజ్గా ఉన్నావు అని కంపేర్ చేయాలి కదా. అలాగే ఈ సొసైటీలో ఇంత డిజార్డరు, ఇంత డిస్టర్బెన్స్ ఇదంతా ఉన్నప్పుడు ఇది చూపించడం ఎందుకు? కనిపిస్తోంది, అందరూ చూపిస్తున్నారు.
ఇలా ఉండకూడదు జీవితం, మరి ఎలా ఉండాలి? అలా ఉన్నదేదో చూపించాలి కదా! హ్మ్. అవునా కదా? ఎక్కువ అందరూ ఇదే చూపిస్తున్నారు. హ్మ్. 100 మందిలో 90 మంది ఇదే చూపిస్తున్నారు. ఒక 10 మంది అయినా మంచి కూడా చెప్పేవాళ్ళు ఉండాలి కదా! ఆ మంచి చెప్పే ప్రాసెస్‌లో అనేక మార్గాలున్నాయి. కొందరు ప్రవచనాలు చెప్తారు. కొందరు ఇంకో ఆర్ట్ ఫార్మాట్‌లో చెప్తారు. ఇంకొకళ్ళు హరికథలు చెప్తారు. నాది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్. నేను రచయిత, నటుడు, దర్శకుడు ఇలా ఎదిగొచ్చాను కాబట్టి, నేను స్టార్టింగ్‌లో ఇందులోకి రాలేదు. ఇవన్నీ చూసొచ్చి షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. హ్మ్. అంటే నా లైఫ్ అంతా ఒక 5 డెకేడ్స్ 5.5 దశాబ్దాలు నేను ఈ ఆర్ట్ ఫార్మాట్‌లోనే ఉన్నాను. నాటకాల, హ్మ్. సినిమాల, రేడియోయా, షార్ట్ ఫిల్మ్సా, ఓటీటీ వెబ్ సీరీసా అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. నేను రచయితనా, నటుడినా, దర్శకుడినా, ప్రొడ్యూసర్‌నా అన్నీను. ఇవన్నీ స్టేజెస్‌లో ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కూడా అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. హ్మ్. కానీ అన్ని చోట్ల చేయట్లేదు. ఒక చోట ప్రొడ్యూసర్‌గా ఉంటే కొంతకాలం అలా ఉంటున్నాను. ఒక చోట డైరెక్టర్‌గా ఉంటే డైరెక్టర్‌గా ఉంటున్నాను. ముందు నేను సినిమా ఫీల్డ్‌కి రైటర్‌గా రచయితగా చేశారు. వచ్చాను. హ్మ్. రైటర్‌గా. తర్వాత యాక్టర్‌గా అయ్యాను. హ్మ్. అక్కడ నాకు అంతే అవకాశం ఉంది. నేను వెళ్ళి కెమెరా నేనే చేసేస్తాను. లేకపోతే ఇప్పుడు ఆయన చేయాలి, కొడతాడు ఆయన. ఆయన కెమెరా నేను చేస్తా. సో, నా పనే నేను చేయాలి ఇక్కడ. హ్మ్. ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్‌లోకి వచ్చాక నాకు అన్నీ చేయాల్సిన అవసరం పడింది నాకు. నేను 10, 15 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ నాకు నచ్చినది నేను తయారు చేసుకొని బందర్ లడ్డూలాగా దాన్ని నేను తినాలి తప్ప హ్మ్, హ్మ్. ఎవరో లాగేసుకోకూడదు కదా! అవును. అలాగే నేను కష్టపడి ఒక కథ ఎంచుకొని, స్క్రిప్ట్ రాసుకొని, నాకు సరిపోయేలాగా నేనంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరో డైరెక్టర్‌ని పెట్టాననుకో, హ్మ్. ఆ డైరెక్టర్ నా భావాలను పట్టుకోలేకపోవచ్చు. నేను హ్మ్. అనుకున్నది ఒకటైతే ఆయన ఇంకోలా వెళ్ళిపోవచ్చు. హ్మ్. అప్పుడు నేను అనుకున్న నా జర్నీ ఏమైంది? నేనేదో ఆశయంతో తయారు చేసుకుంటున్నాను కదా! నా ఆశయం ఏంటంటే నేను రైటర్‌గా కంటే నాలో మిగతా పార్ట్ టాలెంట్స్ ఎన్నున్నా కూడా నా మెయిన్ టాలెంట్ ఎక్స్‌పోజ్ అయిన టాలెంట్ యాక్టింగ్ కదా! హ్మ్. నేను రచయితని అంటారు, డైరెక్టర్ అంటారు, ప్రొడ్యూసర్ అంటారు కానీ నన్ను చూడగానే గుర్తుపట్టేది నా ఫేస్ బట్టే కదా! హ్మ్. నేను యాక్టర్‌గా గుర్తొచ్చాకే కదా మిగతా హ్మ్. ఆర్ట్ ఫార్మాట్స్ అవును. గుర్తుకొస్తున్నాయి. అవును. కాబట్టి నేను సినిమాల్లో చేసినా, నాటకాల్లో చేసినా, ఇంకెక్కడ చేసినా, షార్ట్ ఫిల్మ్స్‌లో చేసినా ముందు యాక్టర్‌గా నన్ను నేను బతికించుకోవాలి. కంటిన్యూ అవ్వాలి. హ్మ్. దానికోసం మళ్ళీ నాటకాలేస్తూ కూర్చుంటే ఎట్లా? హ్మ్. ఎప్పుడో మనం మన నాటకాల నుంచి వచ్చాం కదా అని మళ్ళీ నాటకంలో యాక్ట్ చేస్తే పెద్ద ప్రాసెస్ అది. పైగా అది రికార్డెడ్ కాదు. హ్మ్. ఇప్పుడు దానికి నాకు నాటకం తెలుసు, సినిమా తెలుసు. ఈ రెండిటిని మిక్స్ చేసి ఒక హ్మ్. కొత్త ఫార్మాట్‌లో చేస్తే ఎట్లా ఉంటుంది? అదే షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిల్మ్. హ్మ్. నాటకం 30 గంట ఉంటుంది. సినిమా 2 గంటలు ఉంటుంది. 30 గంట వద్దు, 2:30 గంటలు వద్దు. పావు గంటలో చెప్దాం 2 కలుపుకొని మిక్స్ చేసి. హ్మ్. స్టేజ్ అంటే ఆ స్టేజ్ మీదే మొత్తం పాత్రలన్నీ రావాలి. హ్మ్. సినిమా అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడ నిలబడ్డం. నాకు అవును. ఎక్కడ నిలబడ్డం కావాలి, అన్నీ చూపించినట్టు కావాలి. హ్మ్. చిన్నగా ఉండాలి నాకు. నాకు ఐ వాంట్ స్వీట్ మ్యాంగో, బిగ్ మ్యాంగో, చీప్ మ్యాంగో అన్నీ కావాలి. కావాలంటే నాకు ఇందులో దొరికింది నాకు. షార్ట్ ఫిల్మ్‌లో నేను ఐడెంటిఫై చేసుకోగలిగాను. హ్మ్. ఎందుకంటే నాకు సినిమాల్లో ఎక్కడైతే నాకు హ్మ్, కరెక్ట్‌గా నన్ను ఎక్స్‌ప్లాయిట్ చేయట్లేదో జనాలు నాకు నచ్చినట్టుగా, ఇంక నన్ను నేనే చేసుకోవాలని అంటే నేను ప్యారలల్‌గా చేద్దాం అనుకున్నాను. సినిమాలు చేస్తూనే ఇది కూడా డెవలప్ చేసుకుందాం అని. హ్మ్. ఇక్కడ నేను డెవలప్ అవుతున్నాను కానీ ఇక్కడ డెవలప్ అవ్వట్లేదు. ఇక్కడ స్టాగ్నేటెడ్‌గా అవే క్యారెక్టర్‌లొస్తుంది. అవును. ఇక్కడ నేను ముందుకెళ్ళగలుగుతున్నాను. హ్మ్. కాబట్టి ఇటువైపు ఇది నేను ప్రయత్నిస్తే వచ్చేది కాదు. వాటంతట అవి రావాలి. హ్మ్. ఇవి వచ్చినప్పుడు చేద్దాంలే అని నా పనిలో నేను వెళ్ళిపోతున్నాను. హ్మ్. అలా 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 గ్యాప్ పెరిగిపోయి అందులో కొంత దూరం వెళ్ళిపోయాను. ఇందులో ఇందులో వెనకబడిపోయాను. హ్మ్. సో, నో రిగ్రెట్స్. నేను ఉన్నంత కాలం ఎక్కడుంటే అక్కడ లక్కీలీ నా అదృష్టం నేను రచన చేసిన, దర్శకత్వం చేసిన, యాక్టింగ్ చేసిన, షార్ట్ ఫిల్మ్ చేసిన, పెద్ద సినిమా చేసిన, స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసిన, ఎప్పుడు ఎక్కడుంటే అక్కడ నాదైన ఒక బ్రాండ్, ఒక గుర్తింపు. స్టాంప్, ఒక సిగ్నేచర్ చేశానన్న తృప్తి నాకు ప్రతి చోట ఉంది. ప్రతి నిమిషం ఉంది. సో, నేను ఎక్కడున్నానన్నది పాయింట్ కాదిక్కడ. ఉండి ఏం చేస్తున్నానన్నది.
హ్మ్. ఇప్పుడు మళ్ళీ రేపు నేను సినిమాల్లోకి రావచ్చు, రాకపోవడానికి నేను చాలా చేసేసాను. హ్మ్. రాకపోయినా అయ్యో నేను చేయలేదే, మిస్ అయిపోతున్నాను అనేది లేదు. హ్మ్. వస్తే ఎక్స్టెన్షనే తప్ప రిటైర్ అయిపోయి కూడా మనం మళ్ళీ అలాంటి పనే దొరికిందనుకో, అది ఎక్స్టెన్షనే తప్ప నువ్వు చేయాల్సింది అయిపోయింది. అవును. అలాగ నేను ఆ రకంగా నాది తృప్తే తప్ప అసంతృప్తి జీవితం కాదు నాది. హ్మ్. ఇప్పుడు కూడా వేషాలు వస్తే మంచిదే. ఓ పెద్ద పనిలోంచి చిన్న పని షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నాను. హ్యాపీగా ఉండడానికి కామన్ అక్కడ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనేది. హ్మ్. దానికోసం చేసుకుంటున్నాను తప్ప అంటే మళ్ళీ ఆహ్, యాక్టివ్‌గా ఉండాలి తప్ప డిప్రెషను అవి ఉండకూడదు. హ్మ్. మనిషికి ఏంటి నేను ఖాళీ అయిపోయానేంటి? అది అవును. మళ్ళీ బిజీ అవుతున్నావు అనుకో రేపు పొద్దున్న. మరి ఈ ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు బాధపడ్డావు? హ్మ్. ఇది వేస్ట్ చేసేసినావు కదా! అది నువ్వు వస్తే మళ్ళీ అందులోకెళ్ళు. రాకపోతే ఇది కూడా ఫిలప్ చేసుకో నీ లైఫ్‌లో యాక్టివ్‌నెస్‌ని హ్మ్. అనుకుని నేను అట్లా నాదంతా ఒక ఫిలాసఫీ. దీన్ని హ్మ్. ఫిలాసఫీ అంటావా? లేకపోతే సెల్ఫ్ మోటివేషన్ అంటారా? ఏమంటారో నాకు తెలీదు. సినిమాలు చేసి మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ చేయడం ఏంటి? షార్ట్ హ్మ్. ఫిల్మ్స్ చేసి మళ్ళీ హార్ట్ ఫిల్మ్స్ ఏంటి? నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాననేది ముందు నేను ఫీల్ అవ్వకూడదు. పెద్ద సినిమా నుంచి షార్ట్‌కి వచ్చేసానేంటని. హ్మ్. దానికి గర్వంగా నేను దానికి షార్ట్‌కి హార్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టుకోవాలి. అంటే నా గుండెల్లోంచి వచ్చినవి అవి. అక్కడుండి నేను చెప్పలేనవి. ఇక్కడ నేను చెప్పే అవకాశం వచ్చింది. సో, హార్ట్ ఫిల్మ్స్ చేసినప్పుడు హార్ట్‌ఫుల్‌గానే ఉండాలి. హ్మ్. హేట్‌ఫుల్‌గా ఉండకూడదవి. కదా! అవును. నా ఇప్ ఎల్‌బి నా పేరు. అందులోంచి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అనుకున్నా. ఆ హ్మ్. క్రియేషన్స్. హ్మ్. ఎల్‌బి క్రియేషన్స్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌గా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఎలాంటివి చూపించాలి మనం? హ్మ్. అందుకని ఈ ఫ్యామిలీలో నాకు తెలుసున్న ఫ్యామిలీని నేను ఇందులో ఏం చెప్పగలుగుతాను నేను? హ్మ్. ఎలా బావుండాలని చెప్పగలుగుతాను? ఎలా బాగోలేదని చెప్పగలుగుతాను? అందుకని అవును. నా లిమిటెడ్ నా నా ప్రపంచంలో ఉండి నేను హ్మ్. ఈ నా కంటెంట్‌ని అంతర్జాలానికి పంపిస్తున్నాను మళ్ళీ. హ్మ్. నా చేసింది ఇప్పుడు చేనేత కార్మికుడు బట్టనేసి దాన్ని అమెరికా పంపించాడనుకో, వాడు హి ఈస్ గ్రేట్ కదా! ఇక్కడెక్కడో పల్లెటూరులో మగ్గం నేసుకుంటూ అమెరికాకి వాడి చీర వెళ్ళిందంటే అగ్గిపెట్టెలో అవును. గొప్ప కదా! హ్మ్. నేను అమెరికా వెళ్ళలేదే అనేందుకు వాడి ప్రొడక్ట్ వెళ్ళింది అక్కడికి. హ్మ్. అలాగే నేను చిన్న పని చేసినా అది పెద్ద ప్లేస్‌లోకి వెళ్తోంది షార్ట్ ఫిల్మ్ అనేది. హ్మ్. అవును. ఎందుకంటే నేను హార్ట్ ఫిల్మ్ చేశాను కాబట్టి. సో, అక్కడుండి నేనేం చేయలేకపోతున్నాను ఇక్కడ చేశాను కాబట్టి. ఇక్కడ చేసి ఇక్కడే ప్రేక్షకులకి చూపించట్లేదు. అక్కడి దాకా వెళ్తున్నాను కాబట్టి ఐయామ్ హ్మ్. డూయింగ్ ఎ గ్రేట్ థింగ్ అని ఎప్పుడైతే నాకు ఆన్సర్ దొరికిందో ఐయామ్ డూయింగ్ హ్యాపీ. కరెక్ట్. హ్మ్. ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఇలా చేస్తున్నారు కదా! అప్పటికి, ఇప్పటికి మీరు ఫ్యామిలీస్‌లో ఆహ్, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే లైక్ మీరు అప్పటి జనరేషన్, మీ జనరేషన్ చూసారు. ఈ జనరేషన్ ఫ్యామిలీస్ కూడా చూస్తున్నారు కదా! అప్పటికి, ఇప్పటికి ఏం డిఫరెన్స్ చూస్తున్నారు? నార్మల్ ఇన్ జనరల్ షార్ట్ ఫిల్మ్స్ అని కాకుండా. కారణాలేంటంటే మళ్ళీ నా ఆలోచన తప్పనిపిస్తుంది. నేను హ్మ్. వెంటనే దీనికి ఇలా ఎందుకు జరుగుతోంది అని అంటే నేను చెప్తే అది కరెక్ట్ కాదు కానీ, ఇప్పుడు జరుగుతున్నదేంటంటే ఫ్యామిలీ నాది ఫ్యామిలీ డ్రామా కదా! ఫ్యామిలీ వాల్యూస్ కదా! ఎక్కువ. అంటే హ్మ్. ఫ్యామిలీవే తీస్తానని కాదు. హ్మ్. ఈ ఫ్యామిలీ మెంబర్ మళ్ళీ సొసైటీకెళ్తాడు, ఆఫీస్‌కెళ్తాడు. అక్కడ ఆఫీసు చూపించాలి నేను. ఈ మనిషి ట్రావెల్ అవుతున్నాడు అక్కడికి కదా! హ్మ్. అలాగే ఇలాంటి వాళ్ళు చాలామంది ట్రావెల్ అయ్యి ఒక ఆఫీసులో కలిసారు. అక్కడ మళ్ళీ అదో ఫ్యామిలీ. హ్మ్. అలా చూడగలగాలి సమాజాన్ని. అప్పుడు ఇదివరకు ఉమ్మడి కుటుంబాలుండేవి. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలయ్యాయి. ఇవన్నీ కలిసి ఒక అపార్ట్మెంట్‌లో ఉన్నాయి. ఇదివరకు మండువా, లోగిళ్ళు ఇవన్నీ 10 గదులున్న ఇల్లుండేది. హ్మ్. ఇప్పుడు 10 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్‌లున్నాయి ఇప్పుడు. హ్మ్. అక్కడ బ్లడ్ రిలేషన్ కాకపోయినా ఇక్కడ రిలేషన్సే. ఇక్కడ కూడా అందరూ హాయ్, బోయ్ అంటుంటారు. వరండాలో, కారిడార్‌లో నడుస్తూ ఉండాలి. ఎవరి కారు వాళ్ళు తీసుకోవాలి. ఏవండీ ఏంటి నిన్న కనపడలేదు అని పలకరించుకోవాలి. ఈ ఈ అసోసియేషన్ పెరుగుతోంది కదా! ఒక లిమిటెడ్ హ్మ్. ఏరియాలో. నిన్నటి ఉమ్మడి కుటుంబం ఈవేళ లేదని ఎందుకు బాధపడాలి? ఇదే మరో రూపంలో కనిపిస్తుంది కదా మన కళ్ళ ముందు. నేను అది చూశాను. మీరది చూడలేదు మీ జనరేషన్. కానీ మీరు కూడా రిలేషన్స్ అంటే ఏంటి? ఇవన్నీ మీరు చూడగలుగుతున్నారు కదా! వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది? మన ఫ్యామిలీ ఎలా ఉంది? ఎలా ఉండాలి? మనం అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? హ్మ్. ఉండలేకపోతున్నాం అంటే మళ్ళీ వాడు ఇంత డబ్బు సంపాదించేసాడు. మనం సంపాదించాలని వాడు కరెక్ట్‌గా సంపాదించొచ్చు. మనం అడ్డదారిలో సంపాదించొచ్చు. మళ్ళీ అట్లా నెగెటివ్‌గా తీసుకోకూడదు. హ్మ్. స్ స్పోర్టివ్‌గా తీసుకొని మనం అలాగ అంత మంచిగా అంత ఆహ్, అలాంటి కండిషన్స్‌లో మనం ఎలా సంపాదించాలని తీసుకోవాలి తప్ప హ్మ్. హ్మ్.
ఈ ప్రాసెస్లో కాలం మారుతున్నప్పుడు ఆ జరుగుతున్న ఏర్పడుతున్న సౌకర్యాలు కూడా అలా ఉన్నాయి, మనం వాడుకోవాలి తప్ప. కానీ ఈ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఎంతమంది అట్లాగా అది అర్థం చేసుకోగలుగుతున్నారు? నా ఎదురుగా ఉన్న ఫ్లాట్ వాడు అంటే నాకు పడదు, వాడు తలుపు తెరిచినప్పుడు నేను మూసేస్తాను, వాడు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను తెరుస్తాను. మ్మ్. మా పేపర్ కింద పడేస్తే వాళ్ళు పట్టుకెళ్ళాడు చదవడానికి, వాడితో దెబ్బలాడుతున్నాను. ఓర్ని నీ పేపర్ వాడు ఎంతసేపు చదువుతాడు? ఇది రేపటికి పనికిరాదు ఇవాళ న్యూస్ పేపర్. ఈ 24 గంటలు నువ్వు చదవవు, వాడు 10 నిమిషాలు చదువుతున్నాడు. అసలు ఇంత అటాచ్డ్ కాకుండా డిటాచ్డ్ అయిపోతున్నాడు మనిషి. మ్మ్. ఇది అపార్ట్మెంట్లోనే కాదు, వాడి ఫ్లాట్లో కూడా. వాడి ఫ్లాట్లో వైఫ్, హస్బెండ్, సన్నో, డాటర్, ముగ్గురే. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. మ్మ్. ఇదివరకు బాబాయ్, మామయ్య, తాతయ్య ఇవన్నీ ఏమైపోయారు. ముగ్గురుతో జీవితం ఏంటి? ముగ్గురు కలిసి ఎంతసేపు ఉంటున్నారు రోజులో? ఉండట్లేదు. 4 గంటలు. పోను 4 గంటలు ఉన్నారు. 4 గంటలు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఒక మాట్లాడుకోవడం ఎంతసేపు ఉంటున్నారు? ముగ్గురికి 3 6 సెల్ ఫోన్లు కదా. ఈ ఫోనే అటెండ్ అవుతాడా, ఈ ఫోనే అటెండ్ అవుతాడా, ఆ ఫోన్ అటెండ్ అవుతాడా? అందరూ ఎవరి గోల్లో వాళ్ళు ఉంటే ఇది ఇల్లు ఎందుకు వస్తున్నారు? వాళ్ళకు షెల్టర్ కావాలి కనుక వస్తున్నారు. రాత్రి పడుకోవాలి, పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళిపోవాలి తప్ప ఈ రిలేషన్ కోసం రావట్లేదు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు బాధ వేస్తుంది. అంటే మేము చూసాం గనక, మీరు చూడలేదు కాబట్టి మీరు హాఫ్ వేలో మీ లైఫ్ మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది. మీ రిలేషన్స్ అంటే ఇంతేనేమో అనిపిస్తుంది మీకు. తాతయ్య హూ ఈస్ హి, దట్ ఓల్డ్ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ హి అన్నట్టు ఉంటుంది మీకు. తాతయ్య అంటే వాళ్ళు లేకపోతే మనం లేవనే స్పృహ. సో వాట్, వాళ్ళు లేకపోతే ఇంకోటి ద్వారా వచ్చేవాళ్ళం. ఇట్లా అనాలిసిస్ అట్లా మారిపోతుంటుంది. అంటే ఇప్పటికి కూడా మనకి జాయింట్ ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. నేను జాయింట్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. సూపర్. సో కొంతమందికి ఆ ఎమోషన్స్ తెలుసు, బట్ కొంతమందికి ఎక్కడో ఉంది. లైక్ ఇప్పుడు జెన్జీ, జెన్ ఆల్ఫా ఇలాంటివన్నీ వచ్చాయి. సో కొంతమందికి అయితే అసలు నిజంగానే మీరు అన్నట్టు తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ ఇలా ఏంటో అసలు ఊరికి వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు ఊరికెందుకు, ఇక్కడైతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి అని అనుకుంటారు. బట్ ఒకవేళ మీరు మోటివేట్ చేయాలి అంటే ఏ విధంగా మోటివేట్ చేయగలుగుతారు మీరు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి? కాదు, ఇప్పుడు ఊరు వెళ్ళాలి, తాతయ్యని చూడాలి, మా అమ్మని చూడాలి, అది పక్కన పెట్టేద్దాం కాసేపు. మ్మ్. అది పెద్ద టాపిక్ అనుకుందాం. మనకి చిన్న టాపిక్ ఏంటి? మన ఫ్యామిలీ ఒక ఫ్లాట్ మంది. ఇప్పుడు ఆ పెంకుటిళ్ళు అవి లేవు కదా, మ్మ్. సిటీలో డాబాలు అవి కూడా లేవు. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్ కల్చరే కదా. మ్మ్. ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం 10, 20, 100 ఎన్నో ఫ్లాట్లు ఉన్నాయి, అందులో మంది ఒకటి. కాసేపు మళ్ళీ ఆ ఫ్లాట్లు అన్నీ మాట్లాడద్దు, మన ఫ్లాట్ గురించే మాట్లాడదాం. మన ఫ్లాట్లో ఎంతమంది ఉంటున్నాం? వైఫ్, హస్బెండ్, ఒక డాటర్, సన్. లేకపోతే బాగా అదృష్టం బాగుంటే బాగా సంతానం ఉందిరా వాడికంటే 2 ఉంటారు కదా. సన్నో డాటరో, 2 డాటర్లు, 2 సన్స్. వీళ్ళ మధ్య రిలేషన్స్ ఎట్లా ఉంటున్నాయి? ఎందుకు అలా ఉండట్లేదు? కారణం ఏంటి? వీళ్ళిద్దరూ జాబ్కి వెళ్ళిపోతారు, వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోతారు. మ్మ్. వాళ్ళకి టాస్క్ ఏమో చదవాలి, ఆ చదువుని ఎగ్గొట్టడానికి ఏదో చాటుగా సెల్ ఫోన్ ఏదో చూడాలి. ఎప్పుడైతే ఇష్టమైన లేనిది చేస్తున్నారో దానికి అడ్డదారులన్నీ. సెల్ ఫోన్ ఎవరికి ముందు వీళ్ళే కొనిస్తారు ఏదో కారణానికి సెల్ ఫోన్. అది లేకపోతే అన్నం తిన్నంది 2 ఏళ్ల పాప. కాబట్టి 2 ఇయర్స్ వచ్చేటప్పటికి అమ్మాయికి ఒక సెల్ ఫోన్ ఇచ్చేసారు, లేకపోతే తనది బద్దలు కొట్టేసింది. అప్పుడు 2 ఫోన్లు అయ్యాయి. తను ఒకటి కొనుక్కోవాలి, అమ్మాయికి ఒకటి కొనాలి. కొన్న తర్వాత ఏదో గేమ్స్, వీడియో గేమ్స్ ఏదో అది. ఆ గేమ్స్తో ఆగరు కదా, అదంతా వాళ్ళు 2 ఏళ్ళకే అన్నీ నేర్చేసుకుంటున్నారు కదా. మ్మ్. అందుకనే చిన్న చిన్న ఆ గ్రాఫిక్స్లో ఇవన్నీ మనకి చూపిస్తూ ఒక అమ్మాయి అంటుంది, నిన్ను ఎంత కష్టపడి కన్నానే, 9 నెలలు కని పెంచానే నిన్ను, నాకే ఎదురు చెప్తావంటే. ఏం కష్టపడ్డావు నువ్వు? నన్ను ఏం పెంచావు నువ్వు? 9 నెలలు కష్టపడ్డది నేను కడుపులాను, నాకు చీకట్లో ఉండిపోయాను నీ కడుపులాను, నువ్వు కష్టపడ్డావా నేను అంటుంది. అది మాటలు రాని 2 ఏళ్ల పిల్ల ఇలా మాట్లాడిస్తుంది. అది ఎవరో చేసేది పెడితే చూసేది ఎవరు? ఆ 2 ఏళ్ల పిల్లే చూస్తుంది, వాళ్ళ అమ్మని ఎదిరిస్తుంది. అదిగో చూపిస్తుంది వాళ్ళ అమ్మకి, నువ్వు కాదుట నేను కష్టపడ్డాను నీ కడుపులో అంటుంది. సో ఇవన్నీ చెప్పేయలేం మనం. మ్మ్. నేను ఆఫ్టర్ ఆల్ నా షార్ట్ ఫిల్మ్స్లో ఒకటే మీరు అది తీయండి, ఇది తీయండి, అది తీయండి అంటుంటారు. ఒక తీయడానికి 1,00,000 రూపాయలు, 75,000 ఎంతో అవుతుంది దాన్ని. మ్మ్.
దీని బడ్జెట్లు దీనికి ఉంటాయి కదా, అన్ని డబ్బులు పట్టుకొచ్చి నేను పెట్టలేను కదా వరుసగా. సో నాకు అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి ఓ ఓ సజ్జ పట్టుకొని పువ్వులు కోసుకుంటూ వెళ్తున్నాను. నాకు నచ్చిన పువ్వులు ఒక్కొక్కటి కోసుకుని వెళ్తాను. అనేక పువ్వులు ఉన్నాయి దారిలో. మందారాలు 100 ఉన్నాయి. 100 నాకెందుకు, ఒకటి తీసుకుంటా. మళ్ళీ ఇంకో గులాబీ ఒకటి చాలు. ఇలా చూసీగా వెళ్తాను నేను. ఎందుకంటే తీయాల్సింది నేను, వెళ్ళాల్సింది నేను, కొయ్యాల్సింది నేను కాబట్టి. సో అలా చేసుకుంటూ వెళ్తాం. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఆ కోసుకు తెచ్చుకోవడంలో ఐఎమ్ ఎంజాయింగ్ కదా. లేజీగా ఇంట్లో లేను, ఏదో మంచి పొద్దున్నే ఫ్రెష్గా సన్ రైజ్లో పువ్వులు కోసుకోవడం నా పని, మంచి పువ్వులు ఏరు కోసుకోవడం నా పని. ఐఎమ్ ఎంజాయింగ్ ఆ ప్రాసెస్లో. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్స్ నేను ఏం తీయాలి, నెక్స్ట్ ఎలా తీయాలి, దీనికి స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి, ఈ కథ ఎక్కడ దొరుకుతుంది నాకు. నేనే కథలన్నీ రాస్తూ కూర్చోను. ఎక్కడో కథ, నేను అది నాకు నచ్చే కథ కావాలంటే నేను చాలా కథలు చదవాలి. అవును. సో మీరు బుక్స్ చదువుతారా సార్? బుక్స్ కానీ లేదంటే చదువుతాను. 2 బుక్కులు బాగా చదువుతాను. ఒకటి ఫేస్బుక్, ఇంకొకటి వెంకటరమణకు ఎక్కల బుక్. ఈ 2 మాత్రం బాగా చదువు. అంటే సో బుక్స్ ఇలా కాకుండా మీకు మీ అంతట మీరే లైక్ బయట చూసి రాయడం జరుగుతుందా? లేకపోతే ఎలా రాస్తున్నారు? ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ మీరు చూస్ చేసుకునే కాన్సెప్ట్ వైస్. అంటే నా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇదంటే షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళకి కూడా ఇది ఇంట్రెస్ట్ ఏమో నాకు తెలుసు, కానీ ఇది ఎంతమందికి ఇంట్రెస్ట్ మనం మాట్లాడుతున్న టాపిక్ నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ కొంతమందికైనా ఇంట్రెస్ట్ కాబట్టి ఎక్స్టెండ్ చేస్తున్నాను. నా షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు నెక్స్ట్ తీయాలి. నేను 60 అన్న తీశాను. నేను నెక్స్ట్ తీయాలి. నేనేం చూసుకుంటాను, ముందు ఒక సబ్జెక్టు కోసం వెతుకులాట మొదలు పెడతాను. నాకు ఎవరెవరో పంపుతుంటారు బుక్స్. ఒక దాంట్లో 30, 40, 50 కథలు ఉంటాయి. అలాంటి 4 పుస్తకాలు నా మొహాన పడేస్తే 100 కథలు ఇచ్చారు వాళ్ళు. నాకు కావాల్సింది ఒక్క కథ. ఆ 100 నేను చదివితే ఎక్కడ కూర్చాను, నాకు అంత టైం ఎక్కడ ఉంటుంది. ఒక్క కథ కోసం 100 కాపీలు చదవాలంటే, ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ ఉంది, ఒక 20 స్విచ్లు ఉన్నాయి. అందులో ఒక స్విచ్ ఆ లైట్కి సంబంధించింది. అది వెతుకుతూ కూర్చోవడానికి నేను ఇలా 20 స్విచ్లు నొక్కుతూ కూర్చో ఆఖరికి దొరికింది అది. లేకపోతే 3వది దొరికింది, 5వది దొరికింది. ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. అంత శ్రమ ఉంది. అలాగా అలాగే ఏది కావాలన్నా మనం అంత వెతుకులాట ఎక్కువ ఉంటుంది. ఒక మంచి కథ కోసం చాలా చేయాల్సి వస్తుంది. అలాగే ఒక శిల్పం చెక్కాలంటే ఒక మంచి శిల కావాలి, దానికోసం వెతుకులాట. ఒక మంచి పెళ్లి సంబంధం కుదరాలంటే అనేక సంబంధాలు చూడాలి, అదో వెతుకులాట. ఇలా మనిషి జీవితం అంతా వెతుకులాట. శిల్పం చెక్కడానికి వెతుకులాట, మంచి నీళ్లు తాగాలి, దానికి వెతుకులాట. ఒక దాంట్లో రాళ్ళని ఒక షార్ట్ ఫిల్మ్, అందులో ఒక శిల్పాన్ని చెక్కాలి. వాడు ఆ రాయి కోసం వెతుకుతాడు. 60 ఏళ్ల వాడికి ఆఫర్ వచ్చింది రాక ఒక శివలింగం చెక్కాలి. దానికి ఏదో ఒక మేల్లో ఏదో ఒక పర్టికులర్ రాయి కావాలి. రాళ్ళు చుట్టూ ఉంటాయి, కానీ ఆ పర్టికులర్ రాయి ఎక్కడో కానీ ఉండదు. అది వెతుకుతున్నాడు, చెమటలు కక్కుతున్నాడు, రాళ్ళు జారిపడిపోతున్నాడు కొండల మించి. అప్పుడు వాడు అనుకుంటాడు, వెతుకులాట, మంచి నీళ్ల కోసం వెతుకులాట, మంచి మనుషుల కోసం వెతుకులాట, మంచి రాళ్ల కోసం వెతుకులాట అని చూస్తే వాడు వెతుకుతున్న రాయి ఇంటి దగ్గరే ఉంది. ఆ రాయి మీద వాడి భార్య పడుకునుంది, రోగిష్టి భార్య. శివలింగం చెక్కడానికి ఈ రాయే పనికొస్తుంది, ఇంకెక్కడ పనికిరాలేదు. రోజంతా వెతికాడు, కానీ ఇది ఆ రాయి వాళ్ళ రోగిష్టి భార్య పడుకున్న మంచం. అక్కడ మంచాలంటూ ఉండవు, ఈ రాయే ఒకటి అది. అందులోనే ఆమె దినచర్య అంతా 1, 2 అన్నీ దాని మీదే అయిపోతున్నాయి. దాన్ని చెక్కాలి. ఇప్పుడు ఎలాగ, మరి ఒక్కటే ఉంది, శివలింగం చెక్కాలి. మరి అలాగని మానేస్తాడా? లేకపోతే ఈ ఒక్కటే ఎందుకు ఉంది, దేవుడు నాకు ఇంకోటి ఇవ్వచ్చు కదా చెక్కడానికి. ఇది ఇంకా పెద్ద కథ, 1 hour ఫిల్మ్ ఇది. చాలా బ్యూటిఫుల్. నేను చాలా కాన్సెప్ట్లు చూశాను, కానీ నాకు నచ్చిన బాగా రాళ్ళు, దాని పేరు, ఒక శిల్పి కథ. సో అంటే ఇదే చివరికి గుళ్ళో కొలువై ఉంటుంది ఆ రాయి, వీడు చెక్కింది. ఈ ప్రాసెస్లో వాడి భార్య చచ్చిపోతుంటే తీసుకెళ్తాడు అక్కడ. ఆ శివలింగం ఆ ప్రతిష్టాపన కోసం ఆ లారీలో వస్తూ ఉంటుంది. నేను ఎదురొచ్చానని నన్ను ఎలిమినేట్ చేసేస్తారు, అందరూ తిట్టి పక్కకి జరిపేస్తారు. నేను నవ్వుకుంటాను.
నా భార్య పడుకున్న ఆ రాయే దేవుడిగా అయ్యి వస్తోంది. ఆ దేవుడికి చచ్చిపోయిన నా భార్య ఎదురు రావడం ఒక హ్మ్. పాపం అయిపోయింది. ఈ ఫిలాసఫీ నాకు అర్థం కాదు. ఏంటి మనుషులు? వీళ్ళు మనుషులా? రాళ్ళకి వీళ్ళకి రాళ్ళు గొప్పవా? మనుషులు గొప్పవాళ్ళా? ఏదో పెద్ద కథ. హ్మ్.